మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ వాళ్ళ టీమ్స్కి ఆడతారా లేదా? ఐపీఎల్స్ ఎల్ క్లాసికోగా దీనికి ఒక టైటిల్ ఉంది, సిఎస్కే వర్సెస్ ఎంఐ ఈ రైవల్రీకి. ఐపీఎల్ ఎల్ క్లాసికో అంత బిల్డప్ ఇంకా ఈ మ్యాచ్కి ఉందా లేదా? సిఎస్కే గెలిస్తే ఏంటి, గెలవాలంటే ఏం చేయాలి? ఎంఐ గెలిస్తే ఏంటి, గెలవాలంటే ఏం చేయాలి? ఎవరు కీ ప్లేయర్స్ అవ్వచ్చు? దాంతో పాటుగా చెప్పు కౌశిక్ కూడా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఆర్ఆర్ డీసీ గేమ్లో డీసీ ఫైనల్గా మ్యాచ్ గెలిచారు. 264 కొట్టి కూడా ఓడిపోయి 75 ఆల్అౌట్ అయి ఓడిపోయి దే ఫౌండ్ వే టు విన్. దాని గురించి కాస్త మాట్లాడుకోవాలి. ఈ విషయాలని కవర్ చేయాలంటే లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఆబ్వియస్లీ సిఎస్కే అండ్ ఎంఐ వెన్ ద సీజన్ స్టార్టెడ్ ఆఫ్, సిఎస్కే దగ్గర మహేంద్ర సింగ్ ధోని ఉండడం, వాళ్ళు ఇనిషియల్గా ట్రోఫీస్ గెలవడం, తర్వాత ఎంఐ ట్రోఫీస్ గెలవడం స్టార్ట్ చేయడం, ఇద్దరి మధ్యన 5-10 ట్రోఫీస్ ఉండడం, ఓ డెకేడ్ పాటు ధోని ఇక్కడ సిఎస్కేని లీడ్ చేయడం, రోహిత్ శర్మ ఎంఐని లీడ్ చేయడం, వాళ్ళిద్దరి మధ్యన చాలా క్లోజ్ ఇంట్రెస్టింగ్ మ్యాచెస్, ఫైనల్స్లో ఒకళ్ళొకళ్ళు మీట్ చేసుకోవడం అండ్ ఎప్పుడు ఆడినా సరే ఒక అద్భుతమైన మ్యాచ్లు జరగడం, ఇవన్నీ జరిగాయి. సో ఇట్ వాస్ బిల్డ్ యాజ్ ది ఎల్ క్లాసికో. బట్ ఇప్పుడు అట్ దిస్ డే అండ్ ఏజ్ ఉందా ఆ సిగ్నిఫికెన్స్? మాట్లాడదాం దాని గురించి. దానికంటే ముందర ఆర్ఆర్డీసీ గేమ్ లైట్గా కవర్ చేసి విల్ జంప్ ఇన్ టు దాట్. ఓకే, రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి వాళ్ళే బ్యాటింగ్ చేస్తామన్నారు, విచ్ ఇస్ డెసిషన్ సర్ప్రైజ్ అ లాట్ ఆఫ్ పీపుల్ బికాస్ టిపికల్లీ అందరూ చేజ్ చేయడం ఇష్టపడుతున్నారు. బికాస్ రెండో ఇన్నింగ్స్లో మీకు టార్గెట్ తెలుసు, బ్యాటింగ్ కొంచెం ఈజీ అయిపోతుంది అని ఒక నమ్మకం. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆల్రెడీ అండర్ ఫైర్ బికాస్ ఆఫ్ సమ్ కాంట్రవర్సీ. అదే వేప్ చేస్తూ తను దొరికిపోయాడు అన్న కంటే కూడా కెమెరా తనని క్యాప్చర్ చేసింది. అండ్ దానికి గాను బీసీసీఐ 25% ఫైన్ వేశారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆ బ్యాటింగ్ చేస్తా అనడం చాలామందికి నచ్చలా. ఈవెన్ ద స్టూడియో చాలామంది దానికి అవసరమా బాస్ బ్యాటింగ్ చేయడం, చేయొచ్చు కదా, టాస్ గొరవ గెలిచారు కదా, టాస్ ఓడిపోతే సరే ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది, అది బ్యాక్ ఫర్ అవుతుందేమో స్టార్టింగ్ నుంచి అనుకుంటూ వచ్చారు. బ్యాటింగ్ బాగానే చేశారు, ఎస్పెషల్లీ కన్సిడర్ ద ఫ్యాక్ట్ దట్ 12 for 2. ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు జైస్వాల్, మిచెల్ స్టార్క్ని. సెకండ్ బాల్కి ఫుల్ టాస్ అవుట్ అయిపోయాడు. దిస్ హ్యాపెన్స్ రైట్, ఫుల్ టాస్ కంట్రోల్ చేయలేకపోతే పైకి వెళ్ళిపోయింది, కాటన్ బాల్ ఇస్ గాన్. దాని తర్వాత కైల్ జేమిసన్ 2, వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ బాల్ డ్రివెన్ డౌన్ ది గ్రౌండ్ 4, సెకండ్ బాల్ యార్కర్ బోల్డ్. దాని తర్వాత సెలబ్రేట్ చేశాడు. అంటే కైల్ జేమిసన్ తన జీవితంలో ఎవరైతే ప్రపంచంలో అతిపెద్ద బ్యాటర్ అని అనుకుంటాడో ఆ అతిపెద్ద బ్యాటర్ని అవుట్ చేస్తే ఎంత ఆనందపడతాడో అంత ఆనందపడ్డాడు. డస్ దిస్ సే మోర్ అబౌట్ కైల్ జేమిసన్ ఆర్ అబౌట్ వైభవ్ సూర్యవంశీ? నా ఉద్దేశంలో వైభవ్ సూర్యవంశీ ఎంత పెద్ద ప్లేయర్గా మారిపోతున్నాడు అందరి కళ్ళల్లో అది చూపిస్తుంది. ఇది యూఆర్ సెలబ్రేటింగ్ టేకింగ్ ఎ 15-year-old వికెట్. అఫ్ కోర్స్ ఆ 15 సంవత్సరాల కుర్రాడ్లా ఆడట్లేదు, బౌలర్లు ఎవరికి కూడా దయాదాక్షిణాలు చూపించట్లేగా, ఇచ్చి పాడేస్తున్నాడు. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నప్పుడు వయసుతో సంబంధం లేదు. సచిన్ టెండూల్కర్ కూడా 16 సంవత్సరాలు ఉన్నప్పుడు వకార్ యూనిస్, వసీం అక్రమ్ వాళ్ళ ఫుల్ పేస్ వేశారు, ముక్కుకు బాల్ తగిలింది, విరిగింది, రక్తం వచ్చింది, ఇవన్నీ జరిగాయి. సో ప్రొఫెషనల్ స్పోర్ట్లో వయసు చూడరు. బట్ ఆ సెలబ్రేషన్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వైభవ్ హ్యాస్ బికమ్ వెరీ బిగ్. అట్లీస్ట్ కైల్ జేమిసన్ వామ్మో దీని అమ్మ బత్తాయో నేను ఎవరన్నా అవుట్ చేశాను టైప్లో సెలబ్రేట్ చేశాడు. మొహం ముందర చప్పట్లు కొట్టడం ఇవన్నీ ఇది కామనే. ఎందుకంటే ఇప్పుడు ఆ బ్యాటర్ అందరినీ ఇన్ని రన్స్ స్కోర్ చేస్తున్నప్పుడు యూ ఫీల్ లైక్ ఇందిరా ఇది మనం ఎవరో చూపిద్దాం రా టైప్లో ఉంటుంది కదా, అది బయటపడింది. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద స్పోర్ట్, ఇది జరుగుతూనే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ త్రూ అవుట్ హిస్ కెరీర్ ఇది ఫేస్ చేస్తాడు కూడా వైభవ్ సూర్యవంశీ, దిస్ నో డౌట్ ఇన్ దట్. ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కిడ్ ఎనీ విచ్ వేస్, ఫిజికలీ మెంటలీ, అది అర్థమవుతుంది మనకి. గుడ్ ఆన్ ఫర్ దట్. సరే 12 for 2 అక్కడ వచ్చిన మంచి పార్ట్నర్షిప్, 102 runs పార్ట్నర్షిప్. ధ్రువ్ జురేల్ బాగా ఆడాడు, మరోసారి ఒక 40+ runs నాక్ తన నుంచి. రియాన్ పరాగ్ చాలా బాగా ఆడాడు. టూ మచ్ ఆఫ్ కాంట్రవర్సీ సరౌండింగ్ హిమ్, బట్ అయినా కూడా దాన్ని పక్కన పెట్టేసి ఆడడం, దట్ షోస్ దట్ యూ గాట్ వెరీ గుడ్ మెంటల్ స్ట్రెంత్. దిస్ వన్ పర్టికులర్ షాట్ ఇన్సైడ్ అవుట్ 6 కొట్టేది కవర్స్ నుంచి చాలా బాగా ఆడేది. తర్వాత కేమ్ ఇన్ టు గుడ్ ఫామ్, 90 runs స్కోర్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టైమ్ ఫర్ దాట్, ఫినామినల్ నాక్. సెంచరీ మిస్ అయింది. మోర్ దెన్ దాట్, సెంచరీ కంటే కూడా తన ఆఖరి దాకా ఉంటే ఇంకెక్కువ రన్స్ వచ్చిండే బికాస్ సెట్ అయిన బ్యాటర్ కాబట్టి. అక్కడ వరకు బాగానే ఉంటుంది. వీళ్ళు అవుట్ అయిపోయిన తర్వాత స్టార్క్ కేమ్ బ్యాక్ అండ్ టుక్ 3 wickets. విల్ టాక్ అబౌట్ మిచెల్ స్టార్క్ ఆల్సో. బట్ డానోవన్ ఫెరెరాని కొంచెం ముందు పంపించుండొచ్చా అన్నది ఇంకో టాకింగ్ పాయింట్. ఎందుకంటే ఫెరెరా ఎక్స్ట్రాడనరీ ఫామ్లో ఉన్నాడు. ఎస్ఆర్ఎస్ మ్యాచ్లో చూసాం, పంజాబ్ కింగ్స్లో చేజ్లో చూసాం. అలాంటి వాళ్ళని ఎక్కువ బాల్స్ ఆడే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు మీరు అడగచ్చు కౌంటర్ క్వశ్చన్, దానిలో ఉంది భయ్యా ముందు పంపించుంటే ఫస్ట్ బాల్ అవుట్ అయిపోతే ఏం చేస్తారు అని. ఏం చేయలేరు. కానీ ద లాజిక్ ఇస్ మీ ఇన్ఫార్మ్ బ్యాటర్ ఎన్ని ఎక్కువ బాల్స్ ఆడితే టీంకి అంత మంచి జరిగే అవకాశం ఎక్కువ. ఇట్స్ గేమ్ ఆఫ్ ప్రాబబిలిటీ రైట్. జడేజా కేమ్ అండ్ ప్లేడ్ డీసెంట్ హ్యాండ్, కొన్ని బాల్స్ అక్కడ తను తర్వాత వచ్చాడు, మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి 14 balls దొరికాయి డాన్కి. డాన్ లాగా బ్యాటింగ్ చేశాడు, ఫినామినల్ హిట్టింగ్.
ఇది చూసిన తర్వాత కూడా దానికి ప్రమోషన్ ఇవ్వకపోతే ఇంకా ఆర్ఆర్ని ఎవరేం చేయలేరు, నమస్కారం చెప్పడం వాళ్ళకి. సో ఈవెన్చువల్గా వాళ్ళు 225 స్కోర్ చేశారు. వీళ్ళు ఎంత స్కోర్ చేశారు బౌలింగ్ పరంగా మాట్లాడితే మిచ్ స్టార్క్ ఐ థింక్ మెచ్చుకోవాలి తన్ని కూడా, ఎందుకంటే సిమిలర్ టు జాష్ హేజల్వుడ్, సిమిలర్ టు ప్యాట్ కమిన్స్, ఇంజురీ నుంచి కమ్బ్యాక్ చేస్తూ ఫస్ట్ మ్యాచ్ నుంచే బౌలింగ్ అట్ యువర్ బెస్ట్ పేస్ అండ్ లుకింగ్ లైక్ మీరు అసలు బ్రేకే రాలేదు అన్నట్టుగా పర్ఫామ్ చేయడం చాలా కష్టం. ఇక్కడ వాళ్ళ రీహ్యాబ్ ఎలా అయితే జరిగిందో, క్రికెట్ ఆస్ట్రేలియా ఎలా అయితే వాళ్ళని ప్రిపేర్ చేసి పంపించిందో, యాజ్ అ ప్లేయర్ తను కూడా ఎలా అయితే రీహ్యాబ్ చేసుకుని వచ్చాడో, ఎలా అయితే ప్రాక్టీస్ చేసి వచ్చాడో దాన్ని మెచ్చుకోవాలి. యూజువల్గా ఇండియాలో ఒక అలవాటు ఉంది, వీ రష్ ద ప్లేయర్స్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీస్, సడన్గా తీసుకొచ్చేయడం, మళ్ళీ ఆడడం, మళ్ళీ బ్రేక్ డౌన్ అయిపోవడం, ఇలా చేయలేదు వాళ్ళు. బికాజ్ ఇఫ్ యు సీ జాష్ ఎలా అయితే బౌలింగ్ చేస్తున్నాడు, హై 140s బౌలింగ్ చేస్తున్నాడు, ప్యాట్ కమిన్స్ 6 months తర్వాత ఈస్ బౌలింగ్ ఎగ్జాక్ట్ లైన్ అనేది ఏదైతే ముందు వేసేవాడో, అండ్ ఇక్కడ మిచ్ స్టార్క్ అదే చేశాడు. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నప్పటికీ 3 wickets తీసుకున్నాడు. హిల్ బి రియలీ హ్యాపీ విత్ ద కమ్ బ్యాక్. ఒకటి ఎక్స్పెక్టేషన్ ఏంటి, వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, 225 కొట్టారు, పార్ స్కోర్ కంటే ఒక 10 ఎక్కువ అని అనుకున్నాం. 10-15 ఎక్కువ, 15 కూడా కాదులే, 10 ఎక్కువ, పార్ స్కోర్ దగ్గరలో ఉండింది. బికాస్ ఇంతనే చేస్తే ఎస్ఆర్హెచ్ చేజ్ చేస్తారు ఎట్ ద సేమ్ వెన్యూ, డిఫరెంట్ పిచ్ బట్ సేమ్ వెన్యూ. కేఎల్ రాహుల్, పతుమ్ నిశంక వీళ్ళు స్టార్ట్ చేశారు. నిశంక అయితే నిస్సంకోచంగా ఇచ్చిపడేశాడు, ఆలోచించలే, సెకండ్ థాట్స్ లేవు. పవర్ ప్లేలోనే 50 అయిపోయింది. ఇట్ వాజ్ అన్ అవుట్ స్టాండింగ్ నాక్, రైట్? తను ఈవెన్చువల్గా 62 అవుట్ అట్ 33 balls, 3 sixes, 6 4s, స్ట్రైక్ అవుట్ ఆఫ్ 187. ఐ థింక్ దట్ వాస్ వెరీ గుడ్, గ్రేట్ బ్యాటింగ్ బై హిమ్. ఓ టెంపో సెట్ చేశాడు. బేసికల్ తను చేసిందంటే కేఎల్ రాహుల్ కూడా ఫాస్ట్గానే ఆడుతున్నాడు, కానీ పతుమ్ నిశంక ఇంకా ఫాస్ట్గా ఆడాడు పవర్ ప్లేలో. 78తో స్కోర్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్, చేజింగ్ 226 ఫర్ విన్. దాంట్లో 50 నిశంక స్కోర్ చేశాడు. అంత అటాక్ చేసినప్పుడు అపోనెంట్ బౌలర్స్ అందరూ కూడా చిన్నబోతారు. ఎవరు వాళ్ళ అపోనెంట్ బౌలర్స్? జోఫ్రా ఆర్చర్, నాట్రీ బర్గర్. జోఫ్రా ఆర్చర్ ఇస్ బ్రీదింగ్ ఫైర్. మొదటి 2 overs 26 ఇచ్చాడు. నాట్రీ బర్గర్ మొదటి 2 overs తను కూడా 25 ఎంతో ఇచ్చున్నాడు. సో హీ జస్ట్ పుట్ ఎవ్రీబడి ఆన్ ద బ్యాక్ ఫుట్. సో అక్కడ ఈ టుక్ ద గేమ్ అవే ఫ్రమ్ ఆర్ఆర్ ఇన్ సర్టన్ సెన్స్. తను బాగా ఆడాడు, హాఫ్ సెంచరీ. కేఎల్ రాహుల్ కన్నా క్లాసీ నాక్ ఫ్రమ్ హిమ్, 152 స్కోర్ చేశాడు. దాని ముందు 2 half centuries ఉన్నాయి, ఇక్కడ ఇంకో half century స్కోర్ చేశాడు. 40 balls 75 పరుగులు స్కోర్ చేశాడు. 5 sixes and 6 fours. లుక్ ఎట్ ద స్ట్రైక్ రేట్ 187. కేఎల్ రాహుల్ దీని ముందర కూడా ఒక ఇన్నింగ్స్లో చెప్పున్నాడు మ్యాచ్లో, ఇంత ముందర నా స్ట్రైక్ రేట్ స్లోగా ఉండేది, క్రిటిసిజం వచ్చింది, అప్పుడు నేను పట్టించుకోలేదు, కానీ తర్వాత అర్థమైంది నాకు, నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాను. దాట్స్ వాట్ గ్రేట్ ప్లేయర్స్ డూ. యూ ఐడెంటిఫై దట్ దేర్ సంథింగ్ రాంగ్. ఫస్ట్ థింగ్, మనలో ఏదైనా తప్పు ఉంది ఆర్ తక్కువ చేస్తున్నాం అని ఒప్పుకుంటేనే దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలం. మనలో ఏమన్నా తప్పు ఉందని మనకు అర్థమైతేనే దాన్ని సరిదిద్దుకున్నది. అది చేశాడు కేఎల్ రాహుల్. సో హ్యాట్స్ ఆఫ్ టైమ్ ఫర్ దాట్. ఫినామినల్గా ఆడాడు. అంటే ఇప్పుడు అనొచ్చు లాస్ట్ దాకా ఫినిష్ చేస్తే బాగుండేదని, కానీ విహారీ అన్నట్టుగా షోలో ఏంటి స్టార్ట్ తనే మిడిలోజ్ తనే ఆడి ఫినిష్ తనే మిగతా వాళ్ళు చేస్తారయ్యా అన్నాడు. అది ఇంచుమించు అలాంటి పాయింట్. నితీష్ రాణా చిన్న క్యామియో ఆడాడు. ట్రిస్టన్ స్టబ్స్ వెరీ వెరీ కామ్ గై, చాలా ఆడాడు తను కూడా. అశుతోష్ శర్మ వచ్చాడు, తను 15 balls 25 స్కోర్ చేశాడు. సో ఈవెన్చువల్గా పెద్ద కష్టమే లేదు. 3 down 226 కొట్టేశారు. మీరు ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఆర్ఆర్ స్ట్రాటజికల్గా ఏమైనా పొరపాట్లు చేశారా? యా, ప్రాబ్లీ చేయించడం అపోనెంట్స్ తోటి వాజ్ వన్ థింగ్ రాంగ్ ఇన్ హైండ్ సైట్. సెకండ్ బౌలింగ్ పరంగా స్పిన్నర్స్ ముందే తీసుకొచ్చి ఉండాలా, బికాజ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, పిచ్ డ్రైగా ఉంది, ఇంకొంచెం స్లో డౌన్ అయిపోతుంది. మరి అది అయినట్టుగా లేదు. అందుకని వాళ్ళు పవర్ ప్లే అయ్యేదాకా బిష్ణోని జడేజాని తీసుకురాలేదు. బిష్ణో అగైన్ 2 overs 28, జడేజా 3 overs వేసాడు 33. సో అక్కడెక్కడ వాడికి ఆ బ్రేక్ త్రూస్ రాలేదు అండ్ మ్యాచ్ చాలా సింపుల్గా అయిపోయింది. ఈవెన్చువల్గా అంత స్కోర్ చేసినా కూడా మళ్ళీ పనికి రాకుండా పోయింది రాజస్థాన్ రాయల్స్. సో అలా వాళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా పాయింట్స్ టేబుల్లో 4th spotలో ఆర్ఆర్ ఉన్నారు, 6th spotకి ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చారు. బట్ ఇక్కడ నుంచి కూడా మెజారిటీ ఆఫ్ ద గేమ్స్ గెలుస్తూ ఉండాలి, అప్పుడే వాళ్ళకి ఏమైనా సాధ్యపడుతుంది. జస్ట్ లుక్ ఎట్ ద పాయింట్స్ టేబుల్ టు గెట్ మోర్ క్లారిటీ. రాజస్థాన్ రాయల్స్ 10 games అయిపోయింటే వాళ్ళ దగ్గర 4 ఉన్నాయి. 4లో వాళ్ళు ఇప్పుడు కనీసం 2 గెలవాలి. 2 గెలిస్తే దిల్ గెట్ టు 16 points అండ్ గో త్రూ. నాట్ బ్యాడ్. 2 out of 4 50% టిపికలీ పాసిబుల్. ఢిల్లీ క్యాపిటల్స్ 9 అయిపోయాయి అంటే వాళ్ళ దగ్గర ఇంకెన్ని ఉన్నాయి, 5 మ్యాచ్లు ఉన్నాయి అండ్ వాళ్ళ దగ్గర 8 points ఉన్నాయి. ఇంకో 8 కావాలి అంటే 4 out of 5 వాళ్ళు గెలవాలి. ఇదే కొంచెం ట్రికీగా మారిపోతుంది. బ్యాక్ ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్లో ఎక్కువ శాతం మ్యాచ్లు మీరు గెలవాలి అన్నప్పుడే ట్రికీగా మారిపోతున్నారు. సో డీసీ నాట్ స్టిల్ అవుట్ ఆఫ్ ద వర్డ్స్, మంచి సైడ్, బట్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు బికాజ్ ఆ 1 run లాస్ అగైన్స్ జీటీ, 264 డిఫెండ్ చేసుకోలేకపోయారు, 75కి ఆల్ అవుట్ అయిపోయారు. ఇవన్నీ కూడా ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అండ్ హాంట్ దెమ్ ఇస్ వాట్ ఐ ఫీల్. విల్ సీ వాట్ హ్యాపెన్స్. నెక్స్ట్ ఇది అయిపోయింది, మాడదాం ఇప్పుడు ఐపీఎల్స్ ఎల్ క్లాసికో గురించి మాడదాం. సిఎస్కే టేకింగ్ ఆన్ ఎంఐ. ఫస్ట్ టైం ఈ సీజన్లో వీళ్ళు ఆల్రెడీ ఆడినప్పుడు సిఎస్కే వాంఖడేలో ఎంఐని ఓడించారు. సంజు శాంసన్ అక్కడ 100 కొట్టాడు. గ్రేట్ విన్ ఫర్ దెమ్. 103 run మ్యాచ్తో గెలిచారు. ఎంఐస్ బిగ్గెస్ట్ లాస్. సిఎస్కే వెరీ హ్యాపీ, కాన్ఫిడెంట్గా వెనక్కి వచ్చారు ఇంటికి. తర్వాత అఫ్ కోర్స్ పాయింట్స్ టేబుల్ అవన్నీ చూస్తే ఇప్పుడు రైట్ నౌ 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ ఉన్నారు. నాట్ ఎ గ్రేట్ ప్లేస్ టు బీ. అండ్ సిఎస్కి కూడా 7th spotలో ఉన్నారు. ఇక్కడ ఇద్దరు గెలుస్తూనే ఉండాలి. ఎంఐ ఎటువంటి సిచ్యువేషన్కి వచ్చేసిందంటే ఎవ్రీ గేమ్ గెలిస్తేనే వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. 6 out of 6 వాళ్ళు గెలవాలి. చెన్నై సూపర్ కింగ్స్
5 out of 6 గెలవాలి. ఇద్దరికి కష్టమే. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎనీబడి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, బట్ విల్ సీ వాట్ హ్యాపెన్స్. నౌ ఎల్ క్లాసికో ఇందాక చెప్పినట్టుగా ఇట్స్ ద క్లాసిక్. ఒకప్పుడు అంటే ఒక 3 సీజన్ల ముందు వరకు అంటే ఎస్ వీ సా సమ్ గ్రేట్ గేమ్స్ బిట్వీన్ సిఎస్కే అండ్ ఎంఐ. ఇప్పుడు అంత జరగట్లా. బికాజ్ ఒకటి ఎంఐ టీం కూడా కాలక్రమేణా కొంచెం దాని బలం తగ్గినట్టుగా అనిపిస్తోంది. అట్లీస్ట్ ఈ సీజన్ చూస్తే అసలు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. సిఎస్కే కూడా కాలక్రమేణా వాళ్ళ బలం కాస్త తగ్గింది. వాళ్ళ టీం ఆడే విధానాన్ని మార్చారు, వాళ్ళ డిఎన్ఏని మార్చారు, ఇవన్నీ కూడా మార్చుకుంటూ వచ్చారు కాబట్టి అంత గొప్పగా పర్ఫామ్ చేయట్లేదు. ఇప్పుడు అంతే రైవల్రీ ఉందా? మేబీ ఫర్ ద ఫ్యాన్స్ ఇట్స్ స్టిల్ దేర్. అంటే సిఎస్కే ఫ్యాన్స్కి ఎంఐ ఫ్యాన్స్కి ఆ రైవల్రీ ఉంటుంది, కానీ బయట నుంచి చూసే వాళ్ళకి నాకు అంత ఎఫెక్టివ్ రైవల్రీ కనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా క్లోజ్ రైవల్రీ ఐ వుడ్ ప్రాబ్లీ సే పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్ఆర్ వాళ్ళ మధ్యన చాలా క్లోజ్ కాంటెస్ట్ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. దట్స్ అ వెరీ గుడ్ రైవల్రీ టు వాచ్ అవుట్ ఫర్. కేకేఆర్ ఎస్ఆర్హెచ్ వాళ్ళ మధ్యలో కొంచెం రైవల్రీ చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో మనం. తర్వాత ఎస్ఆర్హెచ్ అండ్ ఎల్ఎస్జీ వాళ్ళ మధ్యలో ఆ ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ జరుగుతున్నాయి, అది చూస్తూ ఉన్నాం. సో ఇట్లా వేరే రైవల్రీస్ బిల్డ్ అయ్యాయి. సిఎస్కే ఎంఐ ఫర్ మీ ఇట్స్ నో లాంగర్ అంటే అంత పెద్ద హైప్ ఉన్న మ్యాచ్గా నేను ఫీల్ అవ్వట్లా. ఇట్స్ స్టిల్ అన్ ఇంపార్టెంట్ గేమ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద సీజన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, బికాజ్ ఎంఐ ప్రతిదీ గెలవాలి, సిఎస్కే కూడా ఆల్మోస్ట్ అన్ని గెలవాలి. వాళ్ళు ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోవడం ఎఫర్ట్ చేయగలరు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. నా పిచ్ అవన్నీ అంటారా, చెపాక్లో కొంచెం బ్యాటింగ్ పిచ్చెసే తయారవుతున్నాయి కాబట్టి ఒక మంచిగా త్రుదులైన ఆడే పిచ్చెసే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయాలి. బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటాయననే ఒక అజంప్షన్ తోటి ముందుకెళ్ళాలి. అంతవరకు పిచ్ గురించి మాట్లాడడం పక్కన పెడదాం. ది బిగ్ క్వశ్చన్, మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్కి, రోహిత్ శర్మ ఎంఐకి ఆడతారా? ద న్యూస్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ ఆడరు. ధోని కూడా ఆడట, రోహిత్ శర్మ కూడా ఆడడం డౌట్ఫుల్ ఏట. సో రోహిత్ శర్మ తన హ్యామ్స్ట్రింగ్ నుంచి పూర్తిగా కోలుకోలేదు. హ్యామ్స్ట్రింగ్ ఇస్ అ వెరీ ట్రికీ ఇంజురీ. అది ఎప్పుడైతే ఇంజురీ అవుతుందో అది మళ్ళీ రికర్ అయ్యే అంటే మళ్ళీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ జరిగితే స్కార్ టిష్యూ ఫామ్ అయిపోతే తర్వాత దాన్ని హీల్ అవ్వడం ఇంకొంచెం కష్టం. తర్వాత మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది. విల్ బి అవుట్ ఆఫ్ ద గేమ్ ఫర్ అ లాంగర్ టైమ్. సో ఎవరు ఛాన్స్ తీసుకోరు హ్యామ్స్ట్రింగ్ తోటి. అండ్ రోహిత్ శర్మ హ్యాస్ హ్యాడ్ హ్యామ్స్ట్రింగ్ ఇష్యూస్ ఇన్ ద పాస్ట్. సో దే విల్ నాట్ రష్ హిమ్. ఇందాకన్నామే రీహాబ్, ఫాస్ట్ బౌలర్స్కి సరిగ్గా పూర్తిగా ఫిట్ అయ్యాక వెనక్కి రావడం. అలాగే ఇక్కడ రోహిత్ శర్మ కూడా అదే జాగ్రత్త తీసుకోవాలన్నమాట. మరోవైపు మహేంద్ర సింగ్ ధోని తన కాఫ్ స్ట్రెయిన్ అయింది, దాని నుంచి రికవర్ అవుతున్నాడు. మళ్ళీ ట్విస్ట్ అయిందిట. సో మళ్ళీ ఆ రికవరీకి ఇంకొంచెం ప్రొలాంగ్ అయింది. తను ఇంకా పూర్తిగా ఫిట్ కాలేదు అనే వార్తలు. సో ఇద్దరు ఆడకపోవచ్చు. ఇద్దరు నెట్ ప్రాక్టీస్లో సెషన్స్లో కనిపించారు. ఇన్ఫాక్ట్ దర్ వాజ్ అ వెరీ నైస్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ముగ్గురు వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్స్కి క్యాప్టెన్స్ 2007, 2024, 2026లో. దట్స్ అ గుడ్ మూమెంట్ దట్ వాస్ క్యాప్చర్డ్ బై దీస్ సోషల్ మీడియా టీమ్స్. బట్ వీళ్ళు ఆడకపోయే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి, విచ్ మీన్స్ దట్ డిప్లీటెడ్ సైడ్స్ విల్ గో హెడ్ టు హెడ్. స్ట్రాంగర్ సైడ్ అంటే ఫామ్ పరంగా చూస్తే సిఎస్కే ఇస్ ద బెటర్ సైడ్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, బికాస్ you've got రుతురాజ్ గైక్వాడ్ has come back to form. You've got సంజు శాంసన్ who's amongst the runs. That's great news for them. సర్ఫరాజ్ని ఆడిస్తారా ఆడించరా అన్నది చూడాలి. ఇంపాక్ట్ సబ్గా వాడతారు, విచిత్రంగా వాడతారు. విల్ టాక్ అబౌట్ దాట్. తర్వాత బ్రెవిస్ నుంచి రన్స్ రావాల్సిన అవసరం ఉంది ఇంకా. ఇలా సిఎస్కే లుక్స్ బట్ బెటర్ దాన్ ఎంఐ, బికాజ్ ఎంఐ రాయల్ రికటన్ మన బాగా ఆడాడు. తిలక్ వర్మకు 100 ఉంది. క్వింటన్ డికాక్ ఇంకా పూర్తిగా ఫిట్ కాకపోతే తను రావడానికి లేదు. రాయల్ రికటనే ఆడతాడు. ఒకవేళ క్వింటన్ డికాక్ ఫిట్గా ఉంటే తను వస్తాడా, తను ఆడతాడా? ఎవరి ప్లేస్లో ఆడతాడు? విల్ జాక్స్ బాగానే ఆడాడు. సో విల్ హ్యావ్ టు సీ నౌ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్. ట్రెంట్ బోల్ట్ని ఆడించారు, షఫెన్ రుతఫోర్డ్ని డ్రాప్ చేశారు. మార్పులు ఏమైనా చేసుకుంటారా చూడాలి కదా. నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ, రోహిత్ అవైలబుల్గా లేడు. క్వింటన్ డికాక్ ఒకవేళ ఫిట్ అయిపోతే తను రావాలా అంటే రాయల్ రికల్టన్ 123 కొట్టిన తర్వాత హైయెస్ట్ స్కోర్ బై ఎంఐ బ్యాటర్ చేసిన తర్వాత యూ కాంట్ డ్రాప్ రాయల్ రికల్టన్. విల్ జాక్స్ కూడా బాగా ఆడాడు, బౌలింగ్ కూడా బాగానే వేశాడు, ఓపెనింగ్ కూడా బాగానే చేశాడు. హీ గివ్స్ యూ మోర్ ఇన్ కంపారిజన్. కీపింగ్ రికల్టన్ ఎలాగో చేస్తాడు. దే మైట్ గో విత్ విల్ జాక్స్ ఓన్లీ ఇస్ వాట్ ఐ థింక్, రైట్? హౌ డూ యూ ఫైండ్ అ వే టు ప్లే రాయన్ రికల్టన్ ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు మీరు విల్ జాక్స్ని రాయన్ రికల్టన్ని ఆడించేసిన తర్వాత హౌ కెన్ యూ ఫైండ్ అ వే టు ప్లే షఫెన్ రుతఫోర్డ్ ప్లేయింగ్ 11లో? ఇది ఒక పెద్ద కనండ్రం ఎంఐకి. ఎందుకంటే మీరు విల్ జాక్స్ని తర్వాత రాయన్ రికల్టన్ని ఆడించిన తర్వాత వెన్ యూ ఆల్సో హ్యావ్ అల్లా గజన్ఫర్ అండ్ ట్రెంట్ బోల్ట్, నలుగురు అయిపోయారు. మీకు ఇంకా స్కోప్ లేదు. ఎవరు ప్లేస్లో ఆడిస్తారు? గజన్ఫర్ ఇస్ ద ఓన్లీ వన్ హూస్ టేకింగ్ వికెట్స్ ఫర్ యూ. బోల్ట్ కావాలని అనుకున్నారు, బుమ్రా అంతగా ఫైర్ అవ్వట్లేదు. సో ఎలా ఆడించడం అనేది ప్రశ్న. షఫెన్ రుతఫోర్డ్ ఫామ్లో ఉన్నాడు, కానీ నలుగురు ఆడచ్చుగా ఫారెన్ ప్లేయర్లు, అదో తలనొప్పి వాళ్ళకి అనమాట. సో అదొక బ్యాలెన్స్ దాట్ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ కీ కాంటెస్ట్స్ నేను ఎవరి వైపు చూస్తున్నాను అంటే ట్రెంట్ బోల్ట్ హ్యాస్ గాట్ గ్రేట్ రికార్డ్ అగేన్స్ట్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్, రైట్?
సో ఎక్కువ సందర్భాలు అవుట్ చేస్తున్నాడు, బాల్ లోపలికి మూవ్ చేస్తాడు, కానీ స్వింగ్ అయితేనే తన ఎఫెక్టివ్, స్వింగ్ అవ్వకపోతే త్రూ ద లైన్ కొట్టి బారేస్తారు. దిస్ నో డౌట్ ఇన్ దట్. త్రూ ద లైన్ ఆడతారు, ఆన్ ద రైజ్ ఆడడం రుతురాజ్ గైక్వాడ్కి ఇష్టం, త్రూ ద లైన్ కొట్టి పారేయడం సంజు శాంసన్ కూడా చాలా ఇష్టం. లెంత్ కొంచెం షార్ట్ గిట్ అయిందంటే లేపేస్తాడు గ్రౌండ్ నుంచి. దిస్ నో డౌట్ ఇన్ దట్. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. బాల్ కొంచెం స్వింగ్ అయిందా లేదా అని మాత్రమే చూడాలి. జరిగితే బోల్ట్ ఇస్ ఇన్ ప్లే, జరగకపోతే గాన్జో. బుమ్రా అంటారా, తన కెరియర్లో ఇంత అంటే 8.8 ఎంత ఉంది, అదే తనకి హైయెస్ట్ ఎకానమీ రేట్, ఎక్కువ వికెట్స్ లేవు, లుక్స్ టు బీ అవుట్ ఆఫ్ ఫామ్. చాలా మంది బ్యాటర్స్ జరిగినట్టు తనకి జరుగుతోంది. ఐఎమ్ నాట్ రియలీ వరీడ్ అబౌట్ ఇట్. ఇట్స్ ఓకే. తను ఆడతాను అని అనుకుంటే తను ఆడాలి. తనకు ఒకవేళ బ్రేక్ కావాలంటే తను బ్రేక్ తీసుకోవచ్చు. ఐ థింక్ ఇట్స్ టోటలీ హిస్ కాల్. ఇఫ్ యూ వాంట్స్ టు ప్లే, యూ షుడ్ బ్లైండ్లీ ప్లే బుమ్రా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, బికాస్ తను ఏదో ఒక ఏ రోజు తన ఫామ్లోకి వస్తాడు ఎవరు చెప్పలేరు. వచ్చిన రోజు మ్యాచ్ గెలిపించేస్తాడు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? మొన్న అన్ని రన్స్ కూడా డిఫెండ్ చేసుకోలేదు. 243 విత్ బుమ్రా ఇన్ యోర్ సైడ్ యూ కుడెంట్ డిఫెండ్ అంటే చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే. ఐమ్ నాట్ రియలీ వరీడ్ అబౌట్ జస్ప్రీత్ బుమ్రా. ఐ వోంట్ బి వరీడ్ ఈవెన్ ఎంటైర్ సీజన్ ఇంకా వికెట్స్ తీసుకోకపోయినా కూడా ఐ వోంట్ బి వరీడ్ అబౌట్ జస్ప్రీత్ బుమ్రా, బికాస్ హీస్ వరల్డ్ క్లాస్, వి నో దట్. అండ్ ఈ బ్యాట్ ఫామ్ ఎవరికైనా జరుగుతూనే ఉంటుంది. నౌ పవర్ ప్లే బ్యాటిల్ వాళ్ళిద్దరి మధ్య జరిగిపోయింది. ఫర్ ఎంఐ, వాళ్ళ విల్ జాక్స్ ఇంకా రికిల్టన్ బాగా ఆడుతున్నారు. వీళ్ళకి ముఖేష్ చౌదరిని ఆడించగలరా లేదా అన్నది చూడాలి. లాస్ట్ మ్యాచ్ ఏమైంది, ఇంపాక్ట్ సబ్ విచిత్రంగా వాడతారే ఇంపాక్ట్ సబ్స్ ఈ రెండు టీమ్స్ కూడా. సిఎస్కే చూస్తే ఇప్పటిదాకా పవర్ ప్లే లోపలే ఇంపాక్ట్ సబ్ 2 సార్లు వాడడం చూసాం మనం విత్ ఇన్ ద పవర్ ప్లే. మనం ఒకటి సర్ఫరాజ్ని తీసుకొచ్చారు, ఒరిజినల్గానే పెట్టుంటే బాగుంటుందిగా. తెచ్చారు కాబట్టి అట్లా ముఖేష్ని ఆడించలేకపోయారు. వేరే బౌలర్ షాట్. ఈసారన్నా తప్పు చేయకుండా ఉంటారు, చూడాలి. ఇటుపక్క ఎంఐ ఏమైనా తక్కువ తిన్నారా, షార్దుల్ ఠాకూర్ని తీసుకొచ్చారు ఇంపాక్ట్ సబ్గా. బ్యాటింగ్ చేయలేదు, బౌలింగ్ చేయలేదు, ఉట్టి ఫీల్డింగ్ కోసం ఇంపాక్ట్ సబ్ అయిందిరా బుజ్జాయ్. అర్థమే కాలే, యూసేజ్ చేయలేదు తన్ని. ఒక ఓవర్ ఇవ్వరా, అండర్ రన్స్ కొడుతుంటే ఒక ఓవర్ కూడా ట్రై చేయరా, చేయలే. సో ద వే దర్ యూజింగ్ ఇంపాక్ట్ సబ్స్ ఎవరికి బోధపడట్లేదు ఏమి. అదొకటి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. షుడ్ బి అ గుడ్ గేమ్, షుడ్ బి అ క్లోజ్ కాంటెస్ట్. హోప్ఫుల్లీ ఇట్స్ అ క్లోజ్ కాంటెస్ట్, హోప్ఫుల్లీ ఇట్స్ అ నైస్ 200-210 కైండ్ ఆఫ్ ఎ స్కోర్. మరి 250-240 వద్దు నాకు. 200, 210, 220 స్టిల్ ఓకే. ఐమ్ స్టిల్ ఓకే విత్ దాట్. పార్ స్కోర్ అది అయిపోయింది కాబట్టి ఐఎమ్ ఓకే విత్ దాట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లీగ్, ఎంఐ ఇక్కడి నుంచి ఒకటి ఓడిపోయినా కూడా బయటికి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు గెలుస్తుండడం చాలా ముఖ్యం. వాళ్ళకి ప్రతి మ్యాచ్ గెలవడం. సిఎస్కే దగ్గర దే కెన్ డ్రాప్ 1 గేమ్. మిగిలిన గేమ్స్లో ఒక్క గేమ్ ఓడిపోయినా దే కెన్ స్టిల్ క్వాలిఫై దే విన్ ద రెస్ట్ ఆఫ్ ఆల్ ద గేమ్స్ అనమాట. సో ఇట్స్ అ వెరీ 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 డిఫికల్ట్ థింగ్ టు విష్ ఫర్ ఏ టీమ్ గెలిస్తే బాగుంటుందో. బట్ ఐ థింక్ ఇంత జరిగిన తర్వాత సిఎస్కే స్లైట్లీ అడ్వాంటేజ్ ఉంది నా ఉద్దేశంలో. అంటే ఇప్పుడు ఎట్లా అంటే 50-48, 52% సిఎస్కే, 48% ఎంఐ. ఇది జస్ట్ అబౌట్ 1 పర్ఫార్మెన్స్ కొంచెం బ్యాలెన్స్ టిల్ట్ అయిందంటే ఎంఐ గెలుస్తారు. సిఎస్కే అన్ని కరెక్ట్గా జరిగితే వాళ్ళు గెలిచేస్తారు. ఈజ్ వాట్ ఐ థింక్. మీరేమనుకుంటే లెట్ మీ ఇన్ ద కమెంట్స్. ఓకే, మీ ఉద్దేశంలో కీ ప్లేయర్ ఎవరు అవుతారు? సంజు శాంసన్ నుంచి మళ్ళీ ఒక సెంచరీ చూస్తామా? రుతురాజ్ గైక్వాడ్ నౌ దట్ ఈస్ కమ్ బ్యాక్ టు ఫార్మ్, వాట్ డూ థింక్ హిల్ డూ? లెట్ మీ ఇన్ ద కమెంట్స్. బై ద వే చెప్పు కౌశిక్ కూడా ఉంది, సో లెట్స్ ప్లే దాట్. హాయ్ బ్రో, నా పేరు తరుణ్, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. హాయ్ కౌశిక్ బ్రో. నాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు సిఎస్కే మ్యాచెస్ అన్ని చూస్తున్నారు కాబట్టి చాలా వరకు జనాలు అందరూ అనడం ఏంటంటే, నేను విన్నది కొంతమంది కెప్టెన్సీ భారం బాగా పడుతుంది రుతురాజ్ గైక్వాడ్ మీద, కాబట్టి కెప్టెన్సీ సంజు శాంసన్కి వచ్చాను కొంతమంది, లేదు ధోని వస్తే కెప్టెన్సీ చేసి తను తీసుకోవచ్చని కొంతమంది అంటున్నట్టుగా అర్థమవుతుంది. ప్లస్ తనకి రన్స్ కూడా రావట్లేదు, మొన్నే ఫామ్లోకి వచ్చాడు అనుకోండి. అయితే కెప్టెన్సీ సంజు శాంసన్ని చేయించే అవకాశం ఉంటుందా, లేదా చేస్తే ఏమన్నా బాగుండే అవకాశం ఉంటుందా, టీంకి ఏమన్నా హెల్ప్ అవుతుందా, తెలియజేయగలరు? థ్యాంక్ యూ. ఆల్రైట్ తరుణ్, చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇది, దట్ రుతురాజ్ గైక్వాడ్ అంత మంచి ఫామ్లో లేడు కదా, మన 74 కొట్టినా కూడా ఇంకా ఫామ్లో లేడనే కన్సిడర్ చేస్తూ ఉంటారు. మరి తన ఫామ్లో లేడు కదా, తన ప్లేస్లో సంజు శాంసన్ క్యాప్టెన్సీ ఇచ్చేయాలా, లేదా ధోని వెనక్కి వస్తే తనకి క్యాప్టెన్సీ ఇచ్చేయాలా? ఇవ్వరు. అలా జరగదు భయ్య, అలా దట్స్ నాట్ హౌ ద టీమ్స్ వర్క్, రైట్? మీరు ఒక క్యాప్టెన్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఐ అండర్స్టాండ్ వీఆర్ కమింగ్ ఫ్రమ్. ఒక సీజన్లో జడేజాని క్యాప్టెన్ చేసి వరుసగా మ్యాచ్ ఓడిపోతుంటే తన దగ్గర నుంచి క్యాప్టెన్సీ తీసేసుకొని ధోనికి ఇచ్చారు. అక్కడ ఎక్స్టర్నల్ ప్రెషర్లు కూడా కొన్ని ఉన్నాయని బయట టాక్స్ వచ్చాయి అప్పుడు, యాజ్ అన్ స్పాన్సర్ ప్రెషర్స్ ఇవి అవి ఉన్నాయని చెప్పేసి జరిగింది. బట్ దట్స్ నాట్ అ గుడ్ సైన్ ఫర్ ఎనీబడి. ధోని నెక్స్ట్ సీజన్ ఆడతారో తెలియదు, ఈ సీజనే ఆడతారో తెలియదు. అలాంటి దాంట్లో ధోని వెనక్కి తీసుకొచ్చి క్యాప్టెన్సీ ఇవ్వడం డజంట్ మేక్ ఎనీ సెన్స్. యూఆర్ టేకింగ్ అ స్టెప్ బ్యాక్. మీరు భవిష్యత్తులో ముందుకెళ్ళాలనుకోవాలి కానీ వెనక్కి వెళ్ళాలనుకోరుగా. సో దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ధోని అవుట్ ఆఫ్ క్వశ్చన్. తను వెనక నుండి వచ్చినా కూడా హిల్ లెట్ ద క్యాప్టెన్ టేక్ హిస్ కాల్స్. నెక్స్ట్ సంజు శాంసన్కి ఇవ్వాలి. ఈజ్ అ పొటెన్షియల్ క్యాప్టెన్ క్యాండిడేట్ ఫర్ షూర్. రాజస్థాన్ రాయల్స్ని ఎంతకాలం లీడ్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఆ బ్రెయిన్ ఉంది, క్యాప్టెన్ లాగా ఆలోచిస్తాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ రుతురాజ్ గైక్వాడ్ మీరు క్యాప్టెన్ అని చెప్పేసిన తర్వాత సీజన్ మధ్యలో సడన్గా తనని తీసేసి మీరు సంజు శాంసన్ క్యాప్టెన్ చేసేస్తే రుతురాజ్ గైక్వాడ్కి ఏం సిగ్నల్ ఇస్తున్నారు? తనపై నమ్మకం లేదని చెప్తున్నారా? తన మీద మీకు ఫ్యూచర్లోకి తన మీద ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారా?
అలాంటి సిగ్నల్స్ ఇవ్వలేరు. ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ కాల్ టు టేక్ డ్యూరింగ్ ద సీజన్. మరీ ఏదో అంటే అన్నీ ఓడిపోయారు, ఏమీ జరగట్లేదు, తను కాసేపు కూర్చోపెట్టద్దాం అన్న టైప్లో ఉంటే తప్ప అలా చేయరు. ఇట్ డజంట్ హ్యాపెన్. లాస్ట్ సీజన్ ఐ నో తనకి ఇంజురీ అయ్యి ఏదో చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఏదో ఎల్బోకి తను బయటికి వెళ్ళిపోతే తర్వాత క్యాప్టెన్సీ ధోని చేయడం కొన్ని మ్యాచ్లు ఇవన్నీ జరిగాయి. కానీ సంజు శాంసన్ ఉండగా, రుతురాజ్ గైక్వాడ్ ఉండగా ఐ థింక్ క్యాప్టెన్సీ ఇచ్చారు సంజు శాంసన్కి. ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ ఆల్సో. మీరు కావాలంటే నెక్స్ట్ సీజన్ మీరు క్యాప్టెన్ మార్చుకోవాలంటే మార్చుకోండి, బట్ ఇక్కడ మార్చకూడదని నా ఫీలింగ్, మై పర్సనల్ ఒపీనియన్ బాస్. ఓకేనా, మీరేమనుకుంటుంటే లెట్ మీ నో. మీరందరూ కూడా ఇఫ్ యూ వాంట్ బి పార్ట్ ఆఫ్ చెప్పు కౌశిక్, సెండ్ అస్ యువర్ క్వశ్చన్స్, రికార్డ్ చేసిన పంపించచ్చు ఆర్ టైప్ చేసిన పంపించచ్చు. సెండ్ ఇట్ టు kaushikNCofficial@gmail.com అండ్ దాని గురించి చర్చ పెట్టుకుంది ఇక్కడ మనం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్ బికాస్ దట్ విల్ బి అ హ్యూజ్ బూస్ట్ ఫర్ us. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తాం. ఎంజాయ్ ది ఎల్ క్లాసికో. ఇస్ ఇట్ స్టిల్ ది ఎల్ క్లాసికో ఫర్ యూ? మీకు ఇంకా అంతే రైవల్రీ ఉందనిపిస్తుందా? లెట్ మీ నో ది కమెంట్స్. అడియోస్ అమిగోస్.